హలో అందరికీ, తెలంగాణ గ్రామీణ పద్ధతిలో నాటుకోడి కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్ కట్ల పొయ్యి వెలిగించుకున్నాక గంజు వేడయ్యాక సరిపడా పల్లి నూనె పోసుకోవాలి. పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాటుకోడి కూరలోకి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, గ్రైండర్లో పట్టే కంటే కూడా. ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక నాటుకోడి కూరను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పోపులో ఇందులోని నీళ్లు బయటికి వస్తాయి 5 నిమిషాల తర్వాత. ఈ విధంగా చికెన్ నుండి నీళ్లు బయటికి వచ్చాక కారం వేసుకోవాలి. కిలో కోడికి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉప్పు కారాల్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి నీళ్ళు ఎక్కువగానే పడతాయి. నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగానే పడతాయి. ఈ విధంగా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ కోడిలోని కోడిగుడ్లను వేసుకొని కోడిగుడ్లను ముందుగానే వేస్తే చితికిపోతాయి కాబట్టి కూరను దించుకునే 15 నిమిషాల ముందు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా గ్రామీణ పద్ధతిలో నాటుకోడి కూర తయారైపోయింది.